వెల్కమ్ టు రాజ్ న్యూస్ బిగ్ డిబేట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరహాలో ఏపీలో మద్యం కుంభకోణం కేసును అస్త్రంగా ప్రయోగించి వైసీపీ అధినేత జగన్ను కట్టడి చేయాలని కూటమి ప్రభుత్వం స్కెచ్ వేసింది. వైసీపీ నేతల వరుస అరెస్టులతో ఏపీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వెడిక్కింది. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో కొత్త మలుపు తిరిగిన లిక్కర్ స్కామ్లో తదుపరి వికెట్ ఇంకా ఎవరు ఉండబోతున్నారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. వైసీపీ శ్రేణుల్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న కారణంగా జగన్ను కట్టడి చేయలేకే చివరకు లిక్కర్ స్కామ్ అస్త్రాన్ని ప్రయోగించారు, ప్రజల్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం హైకమాండ్ పై ఒక రకమైనటువంటి నిప్పులు జరిగే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్ చిల్లర రాజకీయం చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు వాదిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీ మద్యం కుంభకోణం 100 రెట్లు పెద్దదని, ఇంతవరకు దేశంలోనే ఇంత పెద్ద స్కామ్ జరగలేదని కూడా టీడీపీ నేతలు ఆరోపించే ప్రయత్నం చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో ఇక బిగ్ బాస్ వంతు రానుందని జగన్ పేరుపై హింట్ కూడా ఇస్తోంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం నేతలు చేస్తున్న ఈ ప్రచారంతో అసలు ఎప్పుడు ఏం జరగబోతోందని వైసీపీ కేడర్లో ఒకంత ఆందోళన కనిపిస్తున్నట్లుగానే ఉంది అక్కడ సిచ్యువేషన్. ఇంత హడావిడి జరుగుతున్నా సరే జగన్ మాత్రం చాలా బిందాస్గా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలైతే చెబుతున్నాయి. లిక్కర్ స్కామ్లో తనను అరెస్టు చేయడం అంత ఈజీ కాదని, తప్పుడు సాక్ష్యాధారాలతో జైలుకు పంపితే రాజకీయంగా చంద్రబాబు సర్కార్ తన నెత్తిన పాలు పోసినట్లే భావించాలని జగన్ చాలా ధీమాగా ఉన్నారని కూడా తెలుస్తోంది. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ దర్యాప్తు జరిపి దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. జగన్ హయాంలో అమలు చేసిన లిక్కర్ పాలసీ లోపభూయిష్టంగా ఉందని, ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు వెనుక కుట్ర ఉందని సిట్ ఛార్జ్షీట్ లో పేర్కొంది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయల మామూళ్ల వసూళ్లు చేయాలనే టార్గెట్ తో జగన్ ప్రభుత్వం వ్యవహరించిందని సిట్ తన నివేదికలో ఆరోపించింది. ఈ స్కామ్ కోసం కొన్ని డిస్టిలరీలను పావుగా వాడుకున్నారని, 5 ఏళ్లలో 3,500 కోట్ల మేరకు భారీగా అవినీతి జరిగిందని లిక్కర్ స్కామ్ పై సిట్ అభియోగాలు నమోదు చేసింది. లిక్కర్ స్కామ్ లో ఏవన్గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేయడంతో తీగలాగితే డొంక కదిలిన చందంగా ఈ మొత్తం కుంభకోణం బయటపడినట్లు సిట్ ఇప్పుడు వివరించింది. ఫోన్ కాల్స్ లిస్టు, వాట్సాప్ చాటింగ్ల ఆధారంగా ఈ స్కామ్లో నిందితుల ప్రమేయాన్ని నిర్ధారించినట్లు సిట్ వెల్లడిస్తూ వస్తోంది. మరోవైపు సాక్షులను బెదిరించి వారిని అప్రూవర్గా మారుస్తూ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దౌర్జన్యానికి పాల్పడుతోందని ఇటువైపు నుంచి జగన్ ఆరోపిస్తూ వస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఉన్న చంద్రబాబు హయాంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ జరిగిందని, ఈ కేసులో అరెస్టు కాకుండా చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారంటూ కూడా జగన్ మాటలతో ఎదురు దాడి చేస్తున్నారు. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజధానిని కుదిపేస్తే ఏపీ లిక్కర్ స్కామ్ వైసీపీకి మాత్రం ఇప్పుడు పెద్ద సవాల్గా, పెను సవాల్గా పరిణమించింది. ఇక ఇప్పుడు ఇదే విషయంపై మనతో చర్చించడానికి ప్రముఖ టీడీపీ నాయకులు మోకా ఆనంద్ సాగర్ గారు, అలాగే ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు మోహన్ రెడ్డి గారు, ఇంకా సీనియర్ రాజకీయ విశ్లేషకులు నర్రా శ్రీధర్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా మనతో ఈ రోజు డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్తే అండి. సార్ నర్రా శ్రీధర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను యజ్ఞ. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. మోకా ఆనంద్ సాగర్ గారు నమస్తే. సార్ ముఖ్యంగా నర్రా శ్రీధర్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఈ డిబేట్. యాక్చువల్గా ముఖ్యంగా చెప్పండి, ఒకవైపేమో యాక్చువల్గా ఇదంతా కూడా రాజకీయంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలి, ఎందుకంటే వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ కూటమి వారు, ఆ 6 గ్యారంటీల స్కీమ్ ని డైవర్ట్ చేయాలి, జనాల దృష్టి మరల్చాలి అనే ఉద్దేశంతోనే మాపై ఈ టీడీపీ కుటుంబ వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి జగన్ ఆరోపిస్తున్నారు, కౌంటర్ ఇస్తున్నారు ఈ యొక్క ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో. అలాగే ఆయన ఒకంత ధీమాగా ఉన్నారు, చాలా బిందాస్ గా ఉన్నారు అని కూడా టాక్ వినిపిస్తుంది. అసలు బేసిక్గా ఎట్లా చూడాలి సార్ యాక్చువల్గా? నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు, రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ బేసిక్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళు ఎలక్షన్ ప్రామిసెస్ ఏం చేస్తున్నారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెడుతున్నారు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది మనం విశ్లేషిస్తే
ఎలక్షన్ హార్డ్ కోర్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ సూపర్ 6 లాగా ఆయన నవరత్నాలు పెట్టారు. ఆ నవరత్నాలని జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఇట్ ఈజ్ గా నవరత్నాలు ఇంప్లిమెంట్ చేశారు. సూపర్ 6 కూడా 1 year కాకపోతే 2 years కైనా సరే సూపర్ 6 కూడా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఆ ఇంప్లిమెంటేషన్ లో కొన్ని లూప్ హోల్స్ ను వాడుకొని ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతూ ఉందండి. సూపర్ 6 కావచ్చు, నవరత్నాలు కావచ్చు, ఆ 1-2 విషయాల్లో మాత్రం ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా దాన్ని అమలు పరచడానికి సాధ్యాల్లో భాగంగా వాటిల్లో లూప్ హోల్స్ ని ఉపయోగించుకొని పెట్టడం జరుగుతుంది. వీటితో పాటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఎలక్షన్ ప్రామిసెస్ ఇవి కాకుండా వేల కొలది 100ల కొలది హామీలు ఇస్తూ ఉంటారు. ఆ హామీల్లో భాగంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు, ప్రతి వాలంటీర్కి ఇంత వచ్చే అటువంటి ఏర్పాటు చేస్తాను, నిరుద్యోగ వృత్తి ఏమని అడుగు అన్నిటికీ. అదే విధంగా వైసీపీలో కూడా ఎలక్షన్ టైంలో సంపూర్ణ మద్యపాన నిషేధం, అంచెలుగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం. అంచెలుగా ఏం చేశారు? పెంచుకుంటూ పోయారు. ఇనీషియల్ గా స్టార్టింగ్ లోనే గవర్నమెంట్ షాపులను పెట్టిన తర్వాత ఆ గవర్నమెంట్ షాపులో ఏమండి బేసిక్ గా డాక్టర్లు ఉంటారు కదా, వైద్యానికి పేషెంట్లు వెళ్తారు, డాక్టర్ కి ఒక మెడికల్ షాప్ పెట్టుకొని ఉంటారు అటాచ్డ్ కౌంటర్ లో. ఆ డాక్టర్ రాసిన మందులు మాత్రం అక్కడ దొరుకుతాయి అన్నమాట. ఆ డాక్టర్ రాసిన మందులు వేరే షాపుకి పోతే కూడా దొరకవు. అలాంటి నేపథ్యంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి పేషెంట్ల కన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మందు ప్రియులు ఎవరైతే ఉన్నారో, మందు అలవాటు ఎవరైతే ఉన్నారో, మందు తాగేటువంటి అలవాటు నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తుల పాపులేషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేషెంట్ల కన్నా ఎక్కువ. ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళినప్పుడు మెడిసిన్స్ ద్వారా వచ్చేటువంటి డాక్టర్కి వచ్చేటువంటి కమిషన్ కన్నా కూడా ఈ మందు తాగడం, రాష్ట్ర వ్యాప్తంగా మందు తాగే మందు ప్రియులు వాళ్ళు తాగినటువంటి ఆ బ్రాండ్స్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ బ్రాండ్లు అయితే అమ్మదలుచుకుందో, ఎక్కడైతే కమిషన్లు వస్తున్నాయో ఆ బ్రాండ్లే పెట్టారు తప్పితే ఫేమస్ బ్రాండ్లు, ఆల్రెడీ వాడుకలో ఉన్నటువంటి బ్రాండ్లు, లేదైతే ఎవరైతే అలవాటు పడి ఉన్నారో అవన్నీ అవైలబిలిటీలో లేకుండా మ్యాక్సిమం చాలా కొత్త కొత్త బ్రాండ్లని పేర్లు జస్ట్ డూప్లికేట్ ఫామ్ లో ఒక్కొక్క పేరుని ఒక అక్షరం మార్చి లేదా 2 అక్షరాలు మార్చి అదే బ్రాండ్ ని డూప్లికేట్ చేస్తూ తద్వారా నాసిరకం మద్యాన్ని సప్లై చేయడం ద్వారా, ఆ నాసిరకం మద్యాన్ని కూడా ఎక్కువ రేటుకి సప్లై చేయడం ద్వారా సంపూర్ణ మద్య నిషేధం దిశగా మేము ప్రయత్నం అడుగులేస్తున్నామని గత సర్కారు చెప్తూ వచ్చింది. ఇప్పుడు రేట్లు పెంచుకునే క్రమంలో ఇప్పుడు రేట్లు పెంచితే డిస్సాటిస్ఫాక్షన్ అంటున్నారు. ఎప్పుడు కూడా మద్య నిషేధానికి అమలు పరచడానికి కావాల్సింది అడిక్షన్ సెంటర్లు పెట్టాలి. నంబర్ ఆఫ్ అడిక్షన్, ఎన్ని అడిక్షన్ సెంటర్లు పెడితే తద్వారా కొంత గొప్ప సమాజంలో ముందు తాగే వాళ్ళు డి అడిక్షన్ సెంటర్కి పోయి కొద్దిగా తగ్గించుకునేటువంటి వాతావరణం ఆధారపడి ఉంటుంది తప్పితే నువ్వు టెంకాయ కొట్టుకునే వాడి దగ్గర కానీ, బడ్డీ కొట్టు వాడి దగ్గర కానీ, పాన్ షాప్ వాడి దగ్గర కూడా ఫోన్ పే ఉన్నటువంటి నేపథ్యంలో, వేరే ఈ షాపుల్లో మాత్రం ఫోన్ పే, గూగుల్ పే లేకుండా లిక్విడ్ క్యాష్ తో జరిగిందండి బిజినెస్ అంతా కూడా. వేల కోట్లలో వ్యాపారం చేశారు. ఆ వ్యాపారం చేసే క్రమంలో ఏదైతే ఫేమస్ బ్రాండ్లు, ఆల్రెడీ జనాలు అలవాటు పడేటువంటి బ్రాండ్లు అందుబాటులో లేకుండా వాళ్ళు నచ్చిన, వాళ్ళు మెచ్చిన డిస్టిలరీస్ నుంచి రేట్లు పెంచి ఆ బ్రాండ్లను కంపల్సరీగా తాగేటట్టుగా మద్యానికి బానిసైనటువంటి వ్యక్తి ఆ నాసిరకం మద్యాన్ని కొనుక్కునేటువంటి పరిస్థితిని కలగజేశారు. బేసిక్ గా ఎందుకు కలగజేశారు? బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద ఇన్కమ్. ఆ ఇన్కమ్ కోసంగా నాసిరకం మద్యం కావచ్చు, ఆ మద్యం రేటు పెంచడం విషయంలో కావచ్చు, ప్లస్ ఆర్డర్స్ ప్లేస్ చేయడంలో కూడా మాన్యువల్ ఆటోమేటిక్ సిస్టమ్ నుంచి మాన్యువల్ ఆపరేషన్ తీసుకొచ్చే విధానం కావచ్చు, ఓవరాల్ గా ఇక్కడ మద్యం స్కామ్ అనేది 100% జరిగింది. రైట్ శ్రీధర్ గారు, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. రైట్ శ్రీధర్ గారు, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నాను. ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులు. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. బేసిక్ గా ఇక్కడ చెప్పండి, వంగలపూడి అనిత కూడా రీసెంట్ గా కామెంట్ చేశారు ఏంటంటే వీ హ్యావ్ ది కాంక్రీట్ ఎవిడెన్స్. ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడైతే అరెస్ట్ చేశామో కాంక్రీట్ ఎవిడెన్స్ తోనే చేశాము. అలాగే ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అరెస్ట్ కాబోతారని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు ఒక రకమైనటువంటి ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ వైఎస్ జగన్ కనుక అరెస్ట్ అయితే ఆయనకి సింపతి మరింత పెరిగే అవకాశం ఉందా? ఒకవేళ ఇది కూడా ఒక పొలిటికల్ వెండెట్టానా ఇది? నమస్కారం అండి మీకు, ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు. ఇప్పుడు
వాళ్ళు టార్గెట్ పెట్టిండేది జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మాను తగ్గించాలనే ఉద్దేశంలో భాగంగా కానీ ఆయనకు వస్తున్నటువంటి జనాదరణ కానీ వాటన్నిటిని చూసిన తర్వాత ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పర్యటన చేయడము, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలపైన పోరాటం చేయడము, వీటన్నిటిని చూసిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా ఒక భయం వణుకు పుట్టింది. వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు కాబట్టి ఆ నెరవేరని హామీల పైన జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాలు చేస్తుంటే అక్కడ ఒకటి చూపిస్తున్నారు తప్ప చేసేటి కూడా క్లారిటీగా క్లియర్ గా చేయడం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మనం జనం లేకపోతే మనకు ఇబ్బందులు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు జనం లేక పోనీకుండా చేయాలనే ఉద్దేశంలో భాగమే వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడలు. లేకపోతే ఏంది, మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది, అది ఢిల్లీకి తలదనే విధంగా జరిగింది అని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇల్లే మాట్లాడుకుంటూ పోతుంటే చూసేదానికి ఎటువంటి పిచ్చోళ్ళు కాదు కదా. మద్యం కుంభకోణం ఎక్కడ జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డిస్టిలరీలు, ఆయన ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి డిస్టిలరీలు, ఆ డిస్టిలరీలు కూడా ఇచ్చినది ఎస్పీ వైరెడ్డి గారికి కానీ లేక మామూలు శ్రీనివాస్ రెడ్డి గారికి కానీ, ఈయన 2026 వరకు ఉండేట్టుగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ డిస్టిలరీ నుంటే మనం మద్యం తీసుకొని ప్రభుత్వ అధికారులను పెట్టి అక్కడ చేయడమే కాకుండా వచ్చిన ప్రతి పైసాని, ఇప్పుడు మన సోదరుడు పెద్ద ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచినారు, రేట్లు పెంచుకున్న తర్వాత దాంట్లో కుంభకోణం జరిగిందని. ప్రతి పెంచిన పైసాను కూడా వసూలు చేసిన ప్రతి పైసాను ప్రభుత్వానికి సిఎఫ్ఎంఎస్ లో కట్టించి ఆ తర్వాత అది ప్రజలకు వచ్చే విధంగా చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చేసిన సందర్భాలు లేదు. దాన్ని పట్టుకొని ఇంత మంచిగా చేసినాడు కదా. మనం ఈ రోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో నెలకు 2 కోట్ల రూపాయలు, నెలకు 2 కోట్ల రూపాయలు వసూలు చేసుకొని ఆ వసూలు ముడుపులుగా చెల్లించుకునే కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళ ప్రజాప్రతినిధులు. అవి కాకుండా వాళ్ళకు గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపుల్లో ఆ ప్రజాప్రతినిధులు తినుకుంటూ ఒక్కొక్క బాటిల్ మీద 10 నుండి 50 రూపాయల వరకు పెంచుకొని మామూలుగా వచ్చే పర్సెంటేజ్ కాకుండా ఆ పెంచిన పర్సెంటేజ్ ని మళ్ళీ వీళ్ళు ముడుపులుగా చెల్లించుకునే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం అవినీతిమయం చేసి పారేసినారు. ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాప్ దొరుకుతుంది, ప్రతి హైవేలో ఎక్కడ చూసినా బార్లు, రెస్టారెంట్లు దొరుకుతాయి. మోహన్ రెడ్డి గారు ఓకే, బెల్ట్ షాపుల దగ్గరికి డెఫినెట్ గా వద్దాం. యాక్చువల్ గా ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఓకే ఫైన్, బెల్ట్ షాపులు అంటున్నారు, యాక్చువల్లీ ప్రస్తుతం కూటమి ఆధ్వర్యంలో కూడా నడుస్తున్నాయి అన్నారు, అంతా బాగానే ఉంది ఫైన్. ఇప్పుడు బేసిక్ గా ఇందాక శ్రీధర్ గారు అన్నట్టుగా యాక్చువల్ గా అప్పట్లో యాక్చువల్గా మొత్తం కూడా మనీ మీద రొటేట్ అయిందిగా, ఫోన్ పేలు, గూగుల్ పేలు, ఈ రకమైన ఇది కూడా లేదు కదా. మరి అప్పుడు ఆ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఓన్లీ నగదు ద్వారానే మాత్రమే ఈ రకమైనటువంటి చెల్లింపులు కూడా ఎందుకని చేయాల్సి వచ్చింది? ఆ తర్వాత కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ నేపథ్యంలో కూడా ఆ అమౌంట్ అంతా కూడా కలిపే కదా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో పెట్టారు, చాలా వేలాది కోట్ల ఇది జరిగింది అని చెప్పి అంటున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్ల పైబడి ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా గురించి మాట్లాడమేంది కానీ అందరూ ఖర్చు పెట్టిన వాళ్ళే, దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం అండి. కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది, గూగుల్ పే, జీపే ద్వారా, ఫోన్ పే ద్వారా తర్వాత శ్రీధర్ గారు ఒక్కసారి మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా సార్, కొంచెం ఓపిక పట్టండి. ఒకసారి పెట్టడమే కాకుండా ఆన్లైన్ అనేది ఇప్పుడు కూడా లేదు. ఆన్లైన్ ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో నా క్యాష్ తీసుకుంటున్నారు, మేము చూస్తున్నాము. వీళ్ళకి రికార్డెడ్ కావాలంటే పంపించిన తర్వాత చూడమను. ఆన్లైన్ పక్కన పెడితే ప్రతి నియోజకవర్గంలో వీళ్ళ ప్రజాప్రతినిధులు 14 షాపులు వచ్చే 14 షాపులకు దుర్గా వైన్స్, ఇంకా 14 దుర్గా వైన్స్లే ఎట్లొచ్చేటే వీళ్ళకి 14 ఇళ్ళకే కళ్యాణి వైన్స్ 14 వీళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పేర్ల మీద వస్తాయి. ఏంటికి వస్తాయి వాళ్ళకే? వీళ్ళు ఇతరులు కూడా రానియకుండా దౌర్జన్యం చేసి పీక్కున్న తర్వాత ఇష్టం వచ్చినట్టు లిక్కర్ ను తయారు చేసి స్టిక్కర్లు వేస్తున్నారు. అసలు విషయం తెలుసు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి మద్యంలో అనేకమైనటువంటి రోగాలు వచ్చినాయని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు ఈ రోజు వీళ్ళే లిక్కర్ ను తయారు చేసి ఆ లిక్కర్ కి వీళ్ళే స్టిక్కర్లు జీవితాలతో నాశనం చేస్తున్నారు. గ్రామ స్థాయి నుండి పిల్లగారి నుండి ముసలిల వరకు దాపి అందరి జీవితంలో నాశనం చేసి వీళ్ళు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఈ రోజు ఏదో మా నాయకులను ఒకరిని ఇద్దరిని నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. రేపు ఇలా కార్యకర్తల నుండి నాయకుల వరకు మొత్తం బెల్ట్ షాపులు అమ్మినటువంటి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులుగా బ్రాంతి షాపులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళ పైన ఉన్నటువంటి నాయకులు, లంచాలు తీసుకున్న ఆ నాయకులు మొత్తం అందరూ జైలుకు పోవాల్సి వస్తుంది 29 నుండి. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేసినారనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు.
మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆనంద్ సాగర్ గారి వెర్షన్ కూడా ఏంటో వినే ప్రయత్నం అయితే చేద్దాం. మోకా ఆనంద్ సాగర్ గారు మనతో ఉన్నారు చర్చలో. ఆనంద్ సాగర్ గారు ముఖ్యంగా చెప్పండి, మోహన్ రెడ్డి గారేమో ఒకవైపున మొత్తం కూడా వాళ్ళే చేశారు యాక్చువల్లీ ఈ రొటేషన్ అంతా కూడా అని చెప్పి టీడీపీ మీదే ఈ రకమైనటువంటి ఆరోపణలు కూడా చేసే పరిస్థితి అయితే ఉంది. బేసిక్గా చెప్పండి, వంగల్పూడి అయితే బేసిక్గా ఒక స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా అక్రమాలకు పాల్పడ్డారు, వీళ్ళందరూ కూడా స్కామ్ చేశారు అని చెప్పి మా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, త్వరలో మరి కొంతమంది ప్రముఖ నాయకులు కూడా అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పే సందర్భం కూడా ఆవిడ ఆ సందర్భంలో చెప్పారు. యాక్చువల్లీ ఇటీవల చేసినటువంటి వంగల్పూడి వనిత వ్యాఖ్యలు కూడా తీసుకుంటే దీన్ని ఎలా చూడొచ్చండి? ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. ఆవిడ అనిత్ గారు హోంమంత్రి, ఆవిడ అవును హోమ్ మినిస్టర్ గారు చెప్పారంటే వాస్తవం ఉంటుంది కదండి. అవాస్తవాలు మినిస్టర్ గారు బయట పెట్టరు కదా. ఓకే, కాంక్రీట్ ఎవిడెన్స్ అన్నారు ఆవిడ. ఎస్, మినిస్టర్ గారు, ఆవిడ కేబినెట్ మంత్రి, హోం మంత్రి, మరి వారే చెప్పారు అంటే దానికి ఖచ్చితంగా ఫ్యాక్ట్, అది జరగబోతుంది. ఇంకా ఆవిడ చెప్పినప్పుడు ఇంక దాంట్లో తేడా ఏముంటుందండి, హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు. కాబట్టి ఇది ఈవేళ ఈ ప్రతి వైసీపీ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి స్కీములో స్కామ్ దాగి ఉంది. ఏదో పూలదండలో దారం దాగున్నట్టు ప్రతి పైసాలో ఈ మోసం దాగి ఉంది వైసీపీ పాలనలో. అందుకే జగన్మోహన్ రెడ్డిని అందరూ దగా మోసం రెడ్డి అని పిలిచేవారు ఆ రోజుల్లో. వాళ్ళు వచ్చి వేళ ఏదో 4 ఓన్లలో పురగానే నత్త నాంచారైనట్టుగా మమ్మల్ని ఏదో లేనిపోని మా మీద అంటారు. ఎక్కడ అక్క, ఆ ప్రభుత్వం ఎక్కడ, ఈ ప్రభుత్వం ఎక్కడ, నక్క ఎక్కడ, నాకలోకం ఎక్కడ, భూమి ఎక్కడ, ఆకాశం ఎక్కడ. ఇది కూటమి ప్రభుత్వం. అక్కడ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ యోధులైనటువంటి ఉద్దండులైనటువంటి రాజనీతిజ్ఞులైనటువంటి నాయకులతో నడుస్తున్న ప్రభుత్వం ఇది. అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, రాజకీయ కొలుములో రాటు తెలియని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది మీరు చూడండి, ఆయన మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు, చేశాడా? అది మోసం. ప్రభుత్వమే మద్యం అమ్ముకునే దుకాణాలు తెరిచింది, అది దారుణం కదా. నిషేధం అని చెప్పి దుకాణాలే పెట్టాడు. డిస్టిలరీస్ కి ఆగమేఘాల మీద ఆగాన్ డిస్టిలరీని ఎవరు తీసుకొచ్చారు? 8,000 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు ఆర్డర్ ఎవరు ఇచ్చారు దానికి? వాళ్ళు తయారు చేసిన మందుకి పేర్లు ఏమిటి? ఇందాక విశ్లేషకులు చెప్పారు, పేర్లు మార్చి 2-3 అక్షరాలు మార్చి పేర్లు మార్చి అమ్మింది ఎవరు? అన్ని శాఖల్లో అన్ని చోట్ల ఇవాళ డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి. మాన్యువల్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ మెథడ్ లో లేనే లేదు, ఇప్పుడు సిస్టమ్ లో లేనే లేదు. ఆఫ్టర్ ఆల్ నేరేడు పండుకుంటే, సబ్బు బిళ్ళకుంటే, ఏది కొన్నా కూడా అది ఉంది. ఏది? డిజిటల్ పేమెంట్ ఉంది. ఫోన్ పే, ఇంకో పే, ఏదో గూగుల్ పే, ఏదో పే జరుగుతూ ఉంది. మరి ఏది ఇక్కడ ఏదండి? ఒక్క బాటిల్ 2,000 రూపాయల బాటిల్ కొన్నా, 3,000 రూపాయల బాటిల్ కొన్నా, 60-70 రూపాయల బాటిల్ కొన్నా డిజిటల్ పేమెంట్ లేదు కదా. ఆ క్యాష్ ఎక్కడికి పోయింది? ఓకే ఆనంద్ సాగర్ గారు, ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్ గా మళ్ళీ ఇప్పుడు కేవలం 3,500 కోట్లు ఏంటంటే డిస్టిలరీస్ ద్వారా కమిషన్ గా వచ్చినటువంటి డబ్బు. ఇది 3,500 కోట్లు. కానీ తేలాల్సింది 99,000 కోట్లు. అది తేలబోతుంది రేపు పొద్దున్న. అది తేలినప్పుడు ఆ పెద్ద తలక ఏదైతే ఉందో, పెద్ద తిమింగలం ఏదైతే ఉందో, అసలు దొంగ ఎవరు ఉన్నారో వాళ్ళు వస్తారు, వాళ్ళు అరెస్ట్ అవుతారు, వాళ్ళు జైల్లో కూర్చుంటారు. ఆ తర్వాత ఆ పార్టీ ఎక్కడికో పోతుంది. వాళ్ళ కళ్ళకి అంటున్నారు నెత్తి మీద పాలు. చంద్రబాబు నాయుడు గారు పోయొచ్చు, పాప ఆయనకి జాలి ఎక్కువ. కానీ ప్రజలు మీకు 11 ఇచ్చారు, రేపు అది కూడా లేకుండా, ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా అయిపోతుంది అంతే. అదే మీకు జరగబోయే శాస్తి, ప్రజలు ఇచ్చే తీర్పు. ఓకే శ్రీధర్ గారు, నేను ఒకసారి మళ్ళీ మోహన్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్పండి. యాక్చువల్గా శ్రీధర్ గారేమో ఈ విధంగా అంటున్నారు, మన ఆనంద్ సాగర్ గారేమో ఈ విధంగా అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే లైక్ ఇదంతా కూడా గతంలో అసలు బ్రాండ్లు మార్చాల్సిన అవసరం ఏంటి అనేది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి నగదు లావాదేవీలు. ఈ రెండింటికి అయితే సరైన సమాధానం కూడా యాక్చువల్గా మీ వైపు నుంచి అయితే ఇంకా రాలేదని అనిపిస్తోంది.
బాటలు మార్చడమో బ్రాండ్లు మార్చడమో మాకెంత తెలుస్తుంది? వాళ్ళు ఇచ్చిన బ్రాండ్లే కదా, వాళ్ళు ఇచ్చిన బ్రాండ్ ఇప్పటికి అవే కొనసాగుతున్నాయి. వాళ్ళకి అసలు విషయం తెలియదేమో, విషయం తెలుసుకోమన్నా. అదే డిజిటల్ అనేది ఇప్పటికి కూడా డిజిటల్ కొన్ని చోట్ల జరిగితే మాన్యువల్ జరిగేది కొన్ని చోట్ల. ఏం మాకేం తెలియదా? మేమేమైనా పల్లెల్లో లేమా? మేమేమో జనంలో లేమా? మేమేమో జనాలు మాతో ఉండరా? మాకు అన్ని తెలుసు. మేమే చూడకుండా వల్ల ఒక్కొక్క బాటలకు 10 రూపాయల నుండి 50 రూపాయలు తీసుకుంటున్నారు గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపుల్లో. అదే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బ్రాండ్లలో 10 నుండి 15 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి రేట్ కన్నా ఎక్సెస్ తీసుకుంటున్నారు. వీళ్ళు కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసిన వాళ్ళు వీళ్ళు. రాత్రి పగులు అనకుండా ఎప్పుడు వీళ్ళు బ్రాంచ్ షాపులు ఓపెన్ చేసి పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉదయం 10 గంటలకు తెరిస్తే మళ్ళీ సాయంత్రం 7 గంటలకు క్లోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏ ఒక్క చోట కూడా తాగి బయట తిరిగితే ఇమ్మీడియట్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు విచ్చలవిడిగా హైవేల మీద పోతే ఏ హైవేలో కూడా బ్రాంచ్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు ఉంటాయి తప్ప ఎక్కడ ఒక టిఫిన్ సెంటర్ దొరకదు, ఒక కాఫీ సెంటర్ దొరకదు. మొత్తం బ్రాంచ్ షాపుల సెంటర్లే దొరుకుతాయి. వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి లూటీ చేసినటువంటి వీళ్ళు ఏ విధమైనటువంటి వీళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం దేనికి ఉపయోగించారంటే కేవలం ప్రజలను దోపిడీ చేయడానికి, ప్రజలు సర్వనాశనం చేయడానికి చేసిన సందర్భమే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్కీముల్లో ఒక్క పైసా ఏ ఒక్క చోటున 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు జనానికి అందించినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేసిన సందర్భం లేదు. అలాంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్కీములు అంటే స్కీములకు పుట్టినిల్లు, స్కాములకు పుట్టినిల్లు. వీళ్ళు మొదలు పెట్టిందే స్కాముల్లో వీళ్ళు కూడా మా గురించి మాట్లాడితే ఎట్లా? కాబట్టి వీళ్ళు చేసినటువంటి అవినీతి, అన్యాయాలు అన్నిటినీ బయటికి తీసుకొస్తామని ఖచ్చితంగా 29లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత వీళ్ళందరినీ మళ్ళీ బయటికి తీసుకొచ్చి లోపల పెడతారనే భయంతోనే అంత లోపలనే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అవినీతి పరుడు అనే విధంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అదే విధంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చే పరిస్థితులు లేరు. ఆ నెరవేరు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జనం లేకపోతుంటే విపరీతమైనటువంటి స్పందన వస్తుంది. కాబట్టి ఈ స్పందన చూసి వీళ్ళు భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అబాస్పాలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి మరకలండించాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందు కేవలం ఎమ్మెల్యే, ఎంపీ కూడా కాని ముందు ఈయన మీద 1,00,000 కోట్ల అవినీతి అని ఆరోపణ చేసినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు. ఆ పెద్ద మనుషులు ఈ రోజు కూడా ఒక్క పైసా నిరూపించుకోలేకున్నారు. వీళ్ళు 2 సార్లు అధికారంలో ఉన్న దాంట్లో 1,00,000 కోట్లలో ఒక్క పైసా కూడా ఇప్పటికీ నిరూపించుకోలే. కేసులన్నీ కొట్టేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి అనేక మందిని ఐఏఎస్ ఐపీఎస్ ఇరికించి నాశనం చేస్తే వాళ్ళు కూడా క్లీన్ చిట్ తోస్తున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఇరికించి వీళ్ళు ఇబ్బందులు పాలు చేస్తున్నారు. రాష్ట్రానికి ఐఏఎస్ ఐపీఎస్ రావాలంటే దండ పెట్టిపోతున్నారు స్వామి. ఈ తెలుగుదేశం పాలన, ఈ కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ ఐపీఎస్ ఏ ఒక్క చోట ఉండే పరిస్థితి లేదు. వీళ్ళు చెప్పినట్టు వినాలి, వీళ్ళు చెప్పినటువంటి అక్రమ కేసులు పెట్టాలి, వీళ్ళు చెప్పినటువంటి అన్యాయం మనం పాల్పొనాలి. వీళ్ళు మర్డర్ చేస్తే మనం లేదనాలి, వీళ్ళు రేపులు చేస్తే అది ప్రతిపక్షం మీద నెట్టాలి. ఆ విధంగా మనం చేయాలనే విధంగా వీళ్ళు తయారైనారు. ఏమన్నా రావాలన్నా కూడా దండ పెట్టిపోతున్నారు. అదంతా ఓకే. మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పండి. యాక్చువల్ గా మనం కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఓకే సార్. మోహన్ రెడ్డి గారు మీరంతా ఓకే, మీ వ్యాఖ్యలన్నీ కూడా ఓకే, అవన్నీ కూడా లెట్స్ నాట్ బీట్ అరౌండ్ ది బుష్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ముఖ్యంగా ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించిన వరకు బేసిక్ గా మాట్లాడండి. యాక్చువల్గా ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రశ్నలు ఏంటి? యాక్చువల్గా ఈ వీటన్నింటికి కూడా సూత్రధారి యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఈ 3,500 కోట్ల స్కామ్ కూడా జరిగింది. నిజం మాట్లాడితే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ గా ఏదైతే ఉందో దాన్ని మించింది కూడా అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి యాక్చువల్గా దీన్ని సెంట్రిక్ గా మాట్లాడదాం ఒకసారి. వాళ్ళు ఏదో మనం చెప్తాం నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వీళ్ళు చెప్పే మాటల్లో కూడా అంతే నిజాయితీ ఉంటుంది. వీళ్ళు నిజాయితీ లేని మాటలు మాట్లాడుతుంటారు. వీళ్ళు బట్ట కాల్చి మకానేసేది వీళ్ళకి అలవాటు. ఆ బట్టను మసి అంతా మూతికైతే తుడుచుకోండి అని చెప్పేది వీళ్ళ అలవాటు. ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో అవినీతులు అన్నారు, ఒక్కటి కూడా నిరూపించలేకుండా వీళ్ళు ఈ రోజు 2 సార్లు పరిపాలన కూడా పూర్తయినా కూడా పట్టించుకొని చేతగాక వీళ్ళు ఊరుకున్నారు. వీళ్ళు కొండను తొగుతారు, ఎలకను పడతారు. వీళ్ళు పరిపాలన చేసేటప్పుడు కరెక్ట్ గా వీళ్ళు చేయలేక అది జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినే తిట్టారు, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారినే తిట్టారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం పెట్టుకొని వీళ్ళు నడుస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయా? ఇన్ని చోట్ల రేపులు జరుగుతున్నాయి, ఇన్ని చోట్ల మానసిక వికలాంగులను రేపులు చేస్తున్నారు, చిన్న పిల్లలను రేపులు చేస్తున్నారు, వృద్ధులను రేపు చేస్తున్నారు, అడ్డపడినటువంటి కార్యకర్తలను నరుకుతున్నారు, పబ్లిక్ ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేస్తున్నారు.
ఓకే 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 మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం యాక్చువల్గా సార్ ఒకసారి మీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆనంద్ సాగర్ గారు మేము ప్రేక్షకులాగా ఉండడానికి రాలేదు డిబేట్ కి. మీరు టైం అంతా ఆయనకి ఇచ్చేస్తే మేము వినడానికి వచ్చాము ఇక్కడికి. ఎందుకు డిబేట్ కి పిలిచారు మమ్మల్ని? Exactly, sir. వచ్చామా? ఎంత టైం ఇచ్చారు ఆయనకి మీరు? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ టైమ్స్ ఇచ్చారు మాట్లాడడానికి. యా మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. ప్రేక్షకులమా? ఎస్ సార్ టైం ఎందుకు పాటు చేస్తారు మీరు? డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా ఆనంద్ సాగర్ గారు నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నా. లేదు సార్, ఆనంద్ సాగర్ గారు ముఖ్యంగా మీరు చెప్పే ప్రయత్నం అయితే చేయండి యాక్చువల్. వచ్చా నీకు అసలు? నీకు యాంకరింగ్ వచ్చా? ఆనంద్ సాగర్ గారు అందుకనే చెప్తున్నాను యాక్చువల్ గా. ఎస్ ఎందుకంటే వాళ్ళ యొక్క వర్షన్ విన్న తర్వాత యాక్చువల్ గా మీ దగ్గర సమాధానం అడుగుదామని చెప్పి నేను వచ్చాను యాక్చువల్ గా. వాస్తవాలు మాట్లాడితే ఇట్లా కేసులు పెడతారు, ఏదైనా వాస్తవాలు మాట్లాడితే ఈ విధంగా దౌర్జన్యంగా కొట్టని వస్తారు. ఏం కదా ఎదురుకుంటే మిమ్మల్ని కూడా కొట్టేవాడు ఆయన. స్టూడియోలో ఉన్నట్టు మిమ్మల్ని కొట్టిండు. ఆయన స్టూడియోలో లేడు కాబట్టి తిట్టి వెళ్ళిపోతున్నాడేమో తెలియదు, కానీ ఇది వీళ్ళ పరిస్థితి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే విధమైనటువంటి చేస్తున్నారు. ఓకే మోహన్ రెడ్డి గారు యాక్చువల్ గా ఇప్పుడు టాపిక్ ఏంటంటే యాక్చువల్ గా మనం యాక్చువల్ లిక్కర్ గురించి మాట్లాడుతున్నాము. సరే వాళ్ళు చేస్తున్నటువంటి ఇంకా వివిధ రకాలైనటువంటి అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి తర్వాత మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ బేసిక్ గా ఇప్పుడు లిక్కర్ సెంట్రిక్ గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి శ్రీధర్ గారు ముఖ్యంగా మీరు చెప్పండి. యాక్చువల్ గా ఆయన చెప్తున్న వాటిలో యాక్చువల్లీ ఐ థింక్ హీస్ బీటింగ్ అరౌండ్ ద బుష్. యాక్చువల్ ఏంటంటే ఈ లిక్కర్ సెంట్రిక్ గా మాట్లాడుతున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి వేలాది కోట్ల రూపాయల కుంభకోణం అయితే ఇప్పుడు జరిగింది కదా. జరిగినప్పుడు ఇప్పుడు ఆ రకమైనటువంటి ఇప్పుడు ఆయన ఇచ్చే వాదనలకి ఎంతవరకు మీరు ఇదంటారు? ఇక్కడ ఒకటండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లిక్కర్ విషయంలో మీరు స్ట్రైట్ అవే ఆయన రెండు క్వశ్చన్లు అడిగారు. ఒకటి బ్రాండ్లు పేర్లు మార్చాల్సిన అవసరం ఏముంది, రెండు డిజిటల్ ఆ రెండు విషయాల్లో రెండు ఆన్సర్లు చెప్తే సరిపోద్ది, మిగతా విషయాలన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు బేసిక్ గా. ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వంలో కూడా క్యాష్ పేమెంట్ జరుగుతుందంటే ఈ ప్రభుత్వంలో ప్రతి షాపులోనూ జీపేలు ఫోన్ పేలు ఉన్నాయి. ఎవరికైతే కస్టమర్ ఇఫ్ హీ వాంట్స్ టు పే ద క్యాష్ హీ కెన్ పే. అంతేగాని గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా సరే అది 8,000 రూపాయల బాటిలైనా 10,000 రూపాయల బాటిలైనా లిక్విడ్ క్యాష్ ఇస్తేనే కొనుక్కునేటువంటి పరిస్థితి. అవునండి. అక్కడ వెసులుబాటు లేదు. జీపే ఫెసిలిటీ కానీ ఫోన్ పే ఫెసిలిటీ కానీ వెసులుబాటే లేకుండా కంపల్సరీ క్యాష్ తోనే వెళ్లాల్సిన పరిస్థితి. కార్డ్ పేమెంట్ కూడా జరగకుండా కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. కోర్టు డైరెక్షన్ కూడా పట్టించుకోకుండా వీళ్ళు క్యాషే తీసుకుంటూ ఉన్నారు. ఎందుకు క్యాష్ తీసుకుంటున్నారో మనకైతే తెలియదండి బేసిక్ గా. వాస్తవాలు అయితే రేపొద్దున ఇన్వెస్టిగేషన్ టీమ్ చేయాలి. సరే, ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకటి నాసి రకం బ్రాండ్లు అంటున్నాము, ఆ బ్రాండ్లలో పేర్లు మార్చి రేట్లు పెంచి చేసిందైతే వాస్తవం. పేర్లు మార్చడం ఎంత వాస్తవం, ఆ బ్రాండ్కు ఉన్నటువంటి ఒరిజినల్ వాల్యూని రేటు పెంచి ఆ కమిషన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది అనేది వాస్తవం. ఎందుకనంటే ఒక బ్రాండ్ ఒక రేట్ ఉన్నప్పుడు ఆ రేట్ అబ్నార్మల్ గా పెరగదు. 150%, 159%, 49% రేట్లు పెంచినటువంటి విధానం జరిగింది. జస్ట్ పేరు ఒక అక్షరమో 2 అక్షరాలు 3 అక్షరాలు మార్చి నాసిరకం బ్రాండ్లను పెట్టింది వాస్తవం. ఆ బ్రాండ్లో క్వాలిటీ లేదని వాస్తవం. చీప్ లిక్కర్ విషయంలో ఇంకా క్వాలిటీ లేకుండా ప్రజల ఆరోగ్యం పూర్తిగా నాశనం అయిపోయింది అనేది వాస్తవం. చాలా మంది పేషెంట్లుగా తయారయ్యారు ఆ లిక్కర్కి బానిసైనటువంటి వ్యక్తులు. ఆ లిక్కర్ ని బాగా అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఆ బ్రాండ్లు మార్చడంతో చాలా ఓట్లను కోల్పోవడం జరిగింది. ఒకటి రేట్ల విషయం కావచ్చు, రెండు డిజిటల్ పేమెంట్ల విషయంలో కాబట్టి ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ లేదండి. నెంబర్ 1. నెంబర్ 2, సార్ చెప్పినట్టు ఈ ప్రభుత్వంలో ప్రైవేట్ షాపుల్లో వాళ్ళు 10 రూపాయలు ఎక్కువ పెంచుకొని ఉండొచ్చు, 20 రూపాయలు ఎక్కువ తీసుకొని ఉండొచ్చు, ఎమ్మెల్యేలతోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ అండర్స్టాండింగ్లు ఏమైనా ఉండొచ్చు, ఈ షాపులు అనేవి విచ్చలవిడిగా పెట్టుండొచ్చు, టైమింగ్స్ మార్చుండొచ్చు, టైమింగ్స్ ఏ టైంలో కావాలన్నా ముందు దొరికే వెసులుబాటు ఉండొచ్చు. ప్రైవేట్ షాపులు ఉండేటప్పుడు జనరల్గా సేల్స్ కోసం చూస్తూ ఉంటారు, వేరే అది గవర్నమెంట్ షాప్ కాబట్టి టైం టు టైం ఉన్నది. దట్ ఈస్ ఆల్ డిఫరెంట్ అండి. ఇక్కడ బేసిక్గా ఏంటంటే మద్యం స్కామ్ అనే సబ్జెక్ట్లో ఢిల్లీలో జరిగింది చాలా స్వల్పమైంది. ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఢిల్లీ కన్నా కూడా 10 రెట్లు ఎక్కువగా జరిగింది. ఢిల్లీలో జరిగింది ఏంటంటే కొన్ని బ్రాండ్ల వాళ్ళు కొంతమంది కొంత డబ్బు ఇచ్చారు తప్పితే రేట్లు ఏం అబ్నార్మల్గా పెరిగింది లేదు ఢిల్లీలో.
ఒక 8% ఏమో ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఈ బ్రాండ్ వాళ్ళు పెట్టిన దానికి ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు రేట్లు పెంచుకున్నది లేదు, వాళ్ళు లబ్ధి పొందింది లేదు, డిస్టిలరీల వాళ్ళు కూడా. కాకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కొంత డబ్బు అయితే చేరింది. అది ఆ అభియోగాల్లో భాగంగా 100 కోట్ల 200 కోట్ల అనేది వందల్లోనే ఉంది, వేల కోట్లలో లేదు స్కామ్. చేరిందని. అవునండి, వేల కోట్లలో ఢిల్లీలో స్కామ్ జరగలేదు. నాసిరకం బ్రాండ్లు అమ్మలేదు, బ్రాండ్ పేర్లు మార్చి రేట్లు పెంచి చేయడం జరగలేదు. ఒక 8% అక్కడ జరిగింది, ఇక్కడ 12% 20% ముడుపులు చేతులు మారినాయండి. అంటే ఢిల్లీలో శ్రీధర్ గారు, ఢిల్లీలో జరిగిన దానికంటే కూడా ఇది పెద్దదే అని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు ఏమున్నాయి యాక్చువల్గా? ఆధారాలంటే అక్కడ జరిగింది 100 కోట్లు 200 కోట్లు ఏదైతే మనీష్ సిసోడియా మీద ఏమైతే అభియోగాలు మోపారో, అభియోగాలు మోపినప్పుడు 8% అనేది వచ్చిందండి బేసిక్ గా. ఢిల్లీలో మీరు ఫిజికల్ గా చూస్తే ఏ షాపుల్లో కూడా ఏ బ్రాండ్ కూడా స్టాండర్డ్ బ్రాండ్స్ అన్ని ఉన్నాయి. ఆ స్టాండర్డ్ బ్రాండ్స్ కూడా మిగతా రాష్ట్రాల్లో కన్నా తక్కువ రేట్లో ఉన్నాయి అక్కడ. సో 8% గవర్నమెంట్ లో ఉండేటువంటి పెద్దలు తీసుకోవడం జరిగింది అక్కడ. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీలు ఉన్నారో అవైలబిలిటీ అవి కూడా ఫేమస్ బ్రాండ్లే, వాడుకలో ఉన్నటువంటి బ్రాండ్లే ఢిల్లీ మహానగరంలో జరిగింది. కానీ ఏమాత్రం వాడుకలో లేని బ్రాండ్లు, ఊరు పేరు లేనటువంటి బ్రాండ్లు, ఒక ఆగిపోయిన డిస్టిలరీలో నుంచి పేరు 2 అక్షరాల 3 అక్షరాల మార్చి వేరే వేరే పేర్లతో వేరే బ్రాండ్లు వచ్చి ఆ బ్రాండ్ల రేట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి మోహన్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా చెప్పండి, యాక్చువల్గా ఇప్పుడు సార్ చెప్తున్నట్టుగా, శ్రీధర్ గారు చెప్తున్నట్టుగా కూడా మరి అసలు ఇన్ని రకాలైనటువంటి ఇంత పెనుమార్పులు ఎందుకు చేయాలి? యాక్చువల్లీ ప్రభుత్వం మారిన వెంటనే ఇంకా ఈ బ్రాండ్స్ అన్ని కూడా మారిపోతాయా? నెంబర్ 1. తర్వాత పేమెంట్ ఇవి ఇందాక నుంచి మనం దాని చుట్టూనే తిరుగుతున్నాం యాక్చువల్గా. ఏంటి సార్ మరీ ఇంత దారుణంగా? ఇప్పుడు ఆయన ఆనంద్ సాగర్ గారు మాట్లాడేప్పుడు వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడినారు, పెద్ద ఆయన మాట్లాడేప్పుడు మేము తప్పులు చేసినామని మాట్లాడుతున్నారు. దానికి నేను ఆన్సర్ మాత్రమే చెప్తున్నాను. ఆన్సర్ చెప్పేటప్పుడు కొంచెం ఆన్సర్ చెప్పేటప్పుడు ఆన్సర్ వినేటంత ఓపిక లేకుండా ఆయన స్టూడియో నుండి లేచిపోతున్నారంటే ఆయన ఏ విధమైనటువంటి మనస్తత్వంతో వాళ్ళు ఉన్నారు. కేవలం వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ ఎత్తి చూపిస్తున్నాం, ఇది జనం లేకపోతుంది, మేము ఉండకుండా పోతే మాకు సంబంధం లేదని చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క బ్రాందీ షాప్ కు పర్మిషన్ ఇలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క డిస్టిలరీ షాప్ కు పర్మిషన్ ఇలా. మరి ఏ ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు చేయనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు చేయకుండా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 11 నుండి 13 షాపులకు పర్మిషన్, 11 డిస్టిలరీలకు పర్మిషన్ ఇచ్చినాడు. అందులో మాగంట సుబ్రహ్మణ్య గారి కోడు తమ్ముడైనటువంటి మాగంట శ్రీనివాస్ రెడ్డి గారికి 2026 వరకు 26% ఆయనకి ఇచ్చినాడు. అదే విధంగా ఇక్కడ ఒకటి వచ్చేసి 20% ఎస్పీవై రెడ్డికి 24% ఎస్పీవై రెడ్డి వాళ్ళ అగ్రో ఇండస్ట్రీస్ దానికి సంబంధించిన దానికి పర్మిషన్ ఈయనే ఇచ్చినాడు. అన్ని వీళ్ళే చేసి మేము బ్రాండ్లు మార్చినాం, మేము స్టిక్కర్లు మార్చినాం. వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 10 నుండి 14 షాపులు వాళ్ళు తీసుకున్నారు. ఏ ఒక్కరిని కూడా ఇతర పార్టీలు కానీ ఇతర వ్యాపారస్తులు కానీ ఎవరిని ఎంటర్ కానికుండా వీళ్ళే తీసుకున్నారు. తీసుకున్న ప్రతి షాపుకు ఒకే పేరు మీద, మీకు తెలుసునో లేదో ఒకసారి కావాలంటే కొన్ని నియోజకవర్గాలకు వెళ్ళండి, లేదా నన్ను చూపించమంటే నేనుండే నియోజకవర్గంలో చూపిస్తే కళ్యాణి వైన్స్ అని ఒకటి పెడితే 14 నియోజకవర్గంలో ఉండే 14 చోట్ల కళ్యాణి వైన్స్ ఉంది. వీళ్ళు తెచ్చేది కూడా మద్యం వీళ్ళు గవర్నమెంట్ తయారు చేసింది తీసుకురావడంలే, డిస్టిలరీ నుండి తీసుకురావడంలే, వీళ్ళు తయారు చేసుకొని కర్ణాటక నుండి వచ్చినటువంటి నకిలీ మందుని తీసుకొచ్చి దాంట్లో వేసి కాస్ట్లీ స్టిక్కర్ వేసి అమ్మి కోట్ల రూపాయలు గడించడమే కాకుండా ఒక్కొక్క బాటల మీద 10 నుండి 50 రూపాయల వరకు వసూలు చేసి గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు పెట్టి అవ్వాతాతల నుండి దాదాపు వృద్ధుల వరకు పిల్లల వరకు అందరికీ అలవాటు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వీళ్ళు తాగిందానా ఈ తాగుడు అలవాటు చేసిందానా పిల్లలు చాలా మంది చాలా చోట్ల ఈ రేపులు మడ్డలు జరగడానికి కారణం కూడా వీళ్ళైతే. వీళ్ళు ఇన్ని తప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం అభియోగం మోపుదామని మాట్లాడమే కాకుండా నవరత్నాలు పెట్టినటువంటి నవరత్నాల్లో కూడా అవినీతి జరిగిందని వాళ్ళు చెప్తే నవరత్నాలు 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ ప్రజలకు అందించి ఎట్లా వచ్చింది అక్కడ అవినీతి? 80 కోట్లు అప్పులు చేసినారు. వీళ్ళు చేసిన అప్పులన్నీ తినిపోతున్నారు. వీళ్ళు ఎక్కడ ప్రజలకు సంబంధం లేకుండా తినిపోతున్నారు. కాబట్టి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బయట మళ్ళీ చూపిస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వీళ్ళందరినీ జైల్లో పెట్టిస్తాడని భయంతో అడ్వాన్స్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తామనే ఆలోచనతో చేయడమే కాకుండా మిథున్ రెడ్డి గారు ఎలాంటి సంబంధం లేనటువంటి మిథున్ రెడ్డి గారిని తెచ్చి జైల్లో పెట్టించి వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళ నేపథ్యం. మిథున్ రెడ్డి గారు ఎప్పుడైతే అరెస్ట్ కాబట్టారో ఖచ్చితంగా ఆధారాల ప్రకారం అని చెప్పే పరిస్థితి అయితే ఉంది కదా.
ఏంటి సో అవన్నీ సార్? నినాదం అంటారా మీరు? నెంబర్ 1. కాదు. నెంబర్ 2 ఏంటంటే వైఎస్ జగన్ కూడా చెప్పారు ఏమనంటే ఆయన ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా సెంటిమెంటల్ గా కూడా యాంగిల్లో మాట్లాడారు ఆయన. ఇప్పుడు కనుక నన్ను జైల్లో పెడితే ఖచ్చితంగా యాక్చువల్గా రాజకీయంగా ప్రాబల్యం నాకే పెరుగుతుంది అన్నట్టుగా కూడా ఆయన ఒక సెన్స్ లో మాట్లాడుకుంటూ వచ్చారు. ఎట్లా చూడాలి దీన్ని? వీళ్ళు వేసింది సిట్ అంటే ఎందుకు? సిట్ కూర్చో అంటే కూర్చుంటుంది, లేయి అంటే లేస్తుంది. వీళ్ళు ఆ సిట్కి ఎవరు అధిపతి? నాకు ఆర్కే మీనా అనుకుంటా, నాకు తెలిసి. ఆయన ఎలక్షన్ ఇప్పుడు ఏ విధంగా చేసినారు? వీళ్ళు ఒక ఎస్పీ మీద కంప్లైంట్ చేస్తే సాయంత్రానికి సిట్కు లేచి ఎత్తి పారేసినారు, డీజీపీ మీద మార్చినారు, డీజీపీని మార్చినారు, డిఐజీలు మార్చినారు, కలెక్టర్లు మార్చినారు. వీళ్ళు ఏది చెప్తే అది విన్నటువంటి పెద్ద మనిషిని అటు తీసుకుపోయి పెట్టుకున్నారు. వాళ్ళు చెప్పినటువంటి వినడానికి ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఆయన ఏది భయపడిచ్చి ఏది కావాలంటే ఆ కేసులు పెట్టిస్తున్నారు. దాదాపు 150 మంది ఐఏపీఎస్ ఆఫీసర్లకు, ఐఏఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్ ఇవ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం భయపడిచ్చి వాళ్ళని దగ్గర రానికుండా చేస్తుంది. ఉన్న అధికారులు కూడా ఏదో విధమైనటువంటి కేసులు పెట్టించి వాళ్ళు సస్పెండ్ చేయించి వాళ్ళంతా వాళ్ళే వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి వెళ్ళిపోయేట్టుగా చేస్తుంది. వీళ్ళు రాష్ట్రంలో పరిపాలన అనేది ఉంటే కదా, పరిపాలన లేకుండా ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేయాలి. ఏంటి మీరు అనేది బేసిక్ ఏంటి? మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడానికే తప్ప ఈ లిక్కర్ స్కామ్ లో మరేది ఆధారభూతమైనటువంటి ఏ విషయాలు లేవని అంటారా మీరు? కూడా నిరూపించుకోలేరు, ఒక్కటి కూడా నిరూపించుకోలేరు. శ్రీధర్ గారు దీనిపై మీరే ఉంటారు? శ్రీధర్ గారు దీనిపై మీరే ఉంటారు? యాక్చువల్ గా వారు మీరు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ కూడా నిరాధారమైనవి అంటున్నారు ఆయన. శ్రీధర్ గారు, ఈ అభియోగాలు ఏవైతే చార్జ్ షీట్ లో ఫైల్ చేశారో, చార్జ్ షీట్ లో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బు వెళ్ళింది, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఎవరికి సంబంధించింది, మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి డబ్బులు వెళ్ళడం అనేది కానీ, మిగతా డిస్టిలరీస్ కంపెనీల నుంచి ఈచ్ అండ్ ఎవరీ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, ప్లస్ డబ్బు ఎక్కడెక్కడ భద్రపరిచారు, పూర్తి స్థాయి అడ్రస్లు, ఫ్లాట్ నంబర్తో, వీధి నంబర్లతో సహా ఏ 7 ప్రాంతాల్లో డబ్బులు భద్రపరిచారో వాటన్నిటిలో కూడా అంత క్రిస్టల్ క్లియర్ గా ఎవిడెన్స్ తోటి ఇవ్వడం, చార్జ్ షీట్ లో ఫైల్ చేయడం అయితే జరిగిందండి. బేసిక్ గా దీన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ పలానా డిస్టిలరీ కంపెనీ నుంచి పలానా కంపెనీకి ఒక డబ్బు వచ్చిందంటే దానికి యూ హ్యావ్ టు జస్టిఫై ఎందుకు వచ్చింది, వీళ్ళతో వాళ్ళకి లావాదేవీలేంది, ఆ లావాదేవీలు జస్టిఫై చేయాల్సిన అవసరం ఉంది కదా. ఓకే, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, 100 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉన్నాయి. అవునండి. మోహన్ రెడ్డి గారు, యాక్చువల్ గా ప్రతి ఒక్కటి కూడా చాలా పారదర్శకంగా ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయో, ఏవైతే లావాదేవీలు జరిగాయో, ఇవన్నీ కూడా వీటన్నింటినీ ఆధారంగా చేసుకునే కదా మరి ఈ అరెస్టులు అన్ని కూడా జరుగుతున్నాయి. దీనికి ఏమంటారు? వీళ్ళు నేను ముందే మాట చెప్పిన, సిట్టుకు ఉన్నటువంటి ప్రత్యేకత, సిట్టుకున్న ప్రాధాన్యత, సిట్టుకున్నటువంటి నిజాయితీ మొత్తం వాటి గురించి చెప్పిన. సరే, వాళ్ళు చెప్తున్నారు కదా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ పైన కుంభకోణం జరిగిందని, మరి సిబిఐతో దర్యాప్తు చేయించండి చూద్దాం. సిబిఐతో దర్యాప్తు చేపిస్తూ 2014 నుండి 19 వరకు జరిగినటువంటి లిక్కర్ స్కామ్ పైన 11 మంది మంత్రుల మీద అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళపైన ఇప్పుడు సిబిఐతో దర్యాప్తు చేయించమనండి. సిబిఐ దర్యాప్తు చేసి ఆ సిబిఐలో మా మీద నిజంగానే అభియోగాలు చూపెడితే మేము జైలు కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం. కేవలం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకొని వాళ్ళని బెదిరించి, వాళ్ళని కాకుండా ఇతరుల ఆఫీసర్లను బెదిరించి, ఆ ఆఫీసర్లు కూడా దేనికి బెదిరియాలంటే వీళ్ళ మాట వినలేదని బెదిరించినారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా వీళ్ళ మాట వినకపోతే వీళ్ళని ఏదో విధమైనటువంటి వీఆర్ లో పెట్టడమా, ట్రాన్స్ఫర్ చేయడమా, సస్పెండ్ చేయడమా, ఉద్యోగాలు ఉంటే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోవడమా చేస్తారు. కాబట్టి మనం ఏదో ఒకటి చెప్పింది ఇందా మొదటి ఈ 4 ఏళ్లే కదా వినేది, మళ్ళీ తర్వాత వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినాల్సి వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళందరూ జైలుకు పోతారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ అన్నట్టు వాళ్ళు పని చేస్తున్నారు తప్ప. అంటే సిట్ కోర్టు సైతం ఇన్ఫ్లుయెన్స్ కాబడుతుంది అంటారా? కదా, సిట్ కోర్టు సైతం ఇన్ఫ్లుయెన్స్ కాబడుతుంది అంటారా? 100% కాబడుతుంది. సార్, శ్రీధర్ గారు ఏమంటారు దీన్ని బట్టి? ఇక్కడ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అధికారులు వంత పాడడం అనేది మామూలే. దాని గురించి నేను కాంట్రడిక్షన్ చేయట్లేదు. కానీ సిట్ ఏదైతే చార్జ్ షీట్ లో ఫైల్ చేసిందో, చార్జ్ షీట్ లో ఫైల్ చేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, పొందుపరిచిన విషయాల్లో ఆ విషయాల పట్ల దాని గురించి కావాలని డిబేట్ చేద్దాం. పలానా డిస్టిలరీ కంపెనీ నుంచి, పలానా లాజిస్టిక్స్ కంపెనీ నుంచి, పలానా డిస్టిలరీ నుంచి పలానా లాజిస్టిక్స్ కి ఇంత అమౌంట్ పలానా రోజున ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ప్రతి దానికి షెల్ కంపెనీలు కావచ్చు, మిథున్ రెడ్డి కంపెనీలు కావచ్చు, డిఫరెంట్ కంపెనీలకి ఒక డిస్టిలరీ నుంచి వాళ్ళతో వీళ్ళు ఏమి సప్లై చేస్తే, వీళ్ళు ఏమైనా స్పిరిట్ సప్లై చేశారా ఆ డిస్టిలరీకి?
ఎందుకోసం వాళ్ళు పేమెంట్ ఇచ్చారు, ఆ పేమెంట్ జస్టిఫై చేసుకుంటే నో కేసు అండి. రెడ్డి గారు దీని గురించి ఏమైనా కొద్దిగా అవగాహన ఉందా మీకు? షెల్ కంపెనీలకు ఎందుకు బేసిక్ గా ట్రాన్స్ఫర్ అయ్యాయంటారు? ఎందుకంటే ఇవి కూడా ఆరోపిస్తున్నారు కదా యాక్చువల్ గా. షెల్ కంపెనీలకి ముఖ్యంగా ఎందుకు ఈ రకమైనటువంటి లావాదేవీలు కూడా జరిగాయంటారు? షెల్ కంపెనీలు అంటారు. అప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు చేసి అప్పుడు కూడా ఏదో సూట్ కేసు కంపెనీలు, ఇంకో కంపెనీలు అన్నారు. తర్వాత 5 ఏళ్ళ అధికారంలో ఉండి ఏమీ ఒక్కటి కూడా చేదో చెప్తే చూడే కొండ దొయ్యి ఎలకని పడతారని ఒక్కటి కూడా పట్టలేకపోయినారు. వీళ్ళు వేసినటువంటి సిబిఐ ఆఫీసర్ గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారే చెప్పారు అంత సీన్ లేదు, ఆడ ఊరికెళ్ళ వీళ్ళు వచ్చినటువంటి ఆరోపణలు చూసుకొని మేము మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడినప్పుడు వాళ్ళ పేపర్లకు పనికి వస్తాయి తప్ప ఇది ఏ మాత్రం నమ్మకమైనటువంటి కేసు కాదు, ఇది ఖచ్చితంగా ఎగిరిపోతుంది, ఇది రాజకీయ కేసు అని లక్ష్మీనారాయణ గారు చెప్పినారు. ఆ సిబిఐ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఆయనే చెప్తే వీళ్ళు ఉన్నటువంటి సిట్ ఏం చెప్తుంది, సిట్ ఏం చెప్తే సిట్ చెప్పినట్టు మాత్రాన అది కేసులు మోస్తాయనేది ఏంటండి? అసలు ఒక్క కేసు కూడా నిలబడే కేసులు కాదని వాళ్ళకే తెలుసు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అభయాసుపాలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి కేసులే పెట్టే ఉద్దేశం ఉంటే 227 మందికి పైగా విచారణ చేశారు కదా. విచారణ చేసినప్పుడు కేవలం 40 మందినే ఇందులో అనుమానితులుగా ఎందుకు చేర్చాల్సి వచ్చింది, అక్యూజ్ గా ఎందుకు చేర్చాల్సి వచ్చింది? 222 మందిని లేదా 227 మందిని చేర్చచ్చు కదా. ఇప్పుడు వీళ్ళ పర్మిషన్ ఇచ్చినటువంటి ఆర్పి మీనా గారు అనుకుంటా, ఆర్పి మీనా గారు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినారు గతంలో. ఎవరికి? మన ఎస్పీ వైరెడ్డి వాళ్ళకు, మాగంటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు కూడా పిలిస్తే ఇప్పుడు చేయమనండి. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదో ఉన్నాడు కదా, ఆయన పిలిపించి ఇప్పుడు ఆయన కూడా ఎంక్వైరీ చేయమని చెప్పండి. వాళ్ళందరినీ పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో 3-4 సిఐలు, ఎస్ఐలు వీళ్ళందరూ ఎవరు ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసే కదా ఈ డబ్బులు వసూలు చేసిన డబ్బులు సీఎంఎఫ్ కు పంపించింది, సీఎంఎఫ్ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు వచ్చింది. ఇవన్నీ వచ్చినది కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులే కదా. ఆ అధికారులందరినీ పిలిపించి ఇప్పుడు విచారణ చేయమండి. కేవలం వీళ్ళనే విచారణ చేసే రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులను, రాజకీయ నాయకులను, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యంగా ఉన్నటువంటి అధికారులను వాళ్ళ మీద అభియోగాలు అమ్మితే ఇప్పుడు ఈ ధనంజయ రెడ్డి గారికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? ధనంజయ రెడ్డి గారు ఒక నిజాయితీపరుడు, ఒక నీతిమంతుడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ గా పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి గారి మీద ఒక్క అభియోగం లేదు, ఒక ఆరోపణ లేదు. మరి ఓఎస్టీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు ఆర్డీఓగా ఉన్నప్పుడు ఆయన మీద ఒక్క అభియోగం లేదు. ఆయన మన గోవిందప్ప బాలాజీ గారు ఆయన చార్టెడ్ అకౌంట్ ప్రైవేట్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమైనటువంటి వ్యక్తి అని ఈ ముఖ్యమైనటువంటి వ్యక్తులందరినీ తీసుకొచ్చి జైల్లో పెడితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోతే వీళ్ళందరినీ ఎందుకు పెడతారనే ఉద్దేశంలో భాగంగా ఇల్లు చేస్తున్నారు. మాకు మిథున్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దాదాపు అనేక జిల్లాల్లో ఇన్ఛార్జిగా తీసుకొని బ్రహ్మాండంగా రాజకీయాలు చేసినారు. ఉప ఎన్నికలు జరిగినప్పుడు అనంతపురం జిల్లాతో పాటు ఇతర జిల్లాలో కూడా పనిచేసి ఆయన సక్సెస్ఫుల్ లీడర్ గా ఉన్నాడు కాబట్టి దగ్గుపాటి పురంధేశ్వరి గారి లాంటి వాళ్ళనే ఓడించినాడు కాబట్టి ఇలాంటి లీడర్ను ఖచ్చితంగా ఇరికియాలి. ఇలాంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నాడు, ఈయన ఇరికిచ్చే ఖచ్చితంగా అది ఆ నిజమని ప్రజలు నమ్ముతారని వీళ్ళు భావిస్తున్నారు. అక్కడ వాస్తవాలు అయితే కదా, వాస్తవాలు లేవు కాబట్టి ఈ విధమైనటువంటి ఆరోపణలతో. ఓకే రెడ్డి గారు ఒకసారి శ్రీధర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ గారు సార్ చెప్పండి. శ్రీధర్ గారు ముఖ్యంగా యాక్చువల్గా ఇదైతే కూడా మరి అసలు ఏ టు జెడ్ దీనికి ఆధారాలు కూడా లేవని చెప్పి కొట్టిపారేసేటు వర్జన్ అయింది ఉంది ఇక్కడ. ఏమండి, ఇప్పుడు సిట్ అధికారులు పలానా లాజిస్టిక్స్, పలానా లిస్టలరీ కంపెనీ నుంచి పలానా కంపెనీలకి ట్రాన్సాక్షన్ జరిగింది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినాయి లేకుండా ఛార్జ్ షీట్ లో ఫైల్ చేయడం అనేది సాధ్యం కాదండి. బేసిక్ గా ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తొక్కి పెట్టలేరు కదా ఎవరు కూడా. ఇప్పుడు బేసిక్ గా డిస్టిలరీ కంపెనీల వాళ్ళు వాస్తవంగా బ్లాక్ రూపంలో డబ్బులు చేరవేస్తుంటే వాళ్ళకి ఈజీగానే ఉండేది. వాళ్ళకి మట్టి అంటుంది, వీళ్ళకి మట్టి అంటుండేది కాదు. వైట్ ట్రాన్సాక్షన్ జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి జరుగుతుంది కూడా వైట్ లో కరప్షన్ చేయడం స్టార్ట్ చేశారు. అందువల్ల కేసులు వచ్చినాయి. చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చార్జెస్ తక్కువ ఉన్నాయి. ఓకే మోహన్ రెడ్డి గారు యాక్చువల్ గా ఇక్కడికి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. ఇక్కడ కూడా యాక్చువల్ గా దట్స్ ఎ డిస్టిలరీ కంపెనీ, ఇటువైపు ఏమో షెల్ కంపెనీ. యాక్చువల్ గా ఈ రెండింటి మధ్య యాక్చువల్ గా ట్రాన్సాక్షన్ జరిగాయి అంటే అసలు ఏ రకంగా, అంటే లైక్ ఏదైనా నేచర్ ఆఫ్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో అయితే ఈ రెండింటికి కూడా సంబంధం ఉండాల్సిన అవసరం అయితే లేదు కదండి. సో అది యాక్చువల్ గా శ్రీధర్ గారు అంటున్న ప్రశ్న.
అసలు వీళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్దగా జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్తున్నారు, వీళ్ళే అంటున్నారు. వీళ్ళే మరి ఢిల్లీలో 100 కోట్లు జరిగినట్టు ఆ అభియోగాలు చూపించినారు ఆ లీడర్ల మీద. కానీ ఇప్పుడు వీళ్ళే ఏం చెప్తున్నారు, 54 కోట్లు మాత్రమే ట్రాన్స్ఫర్ జరిగిందని వీళ్ళే చెప్తున్నారు. వీళ్ళే ఏమంటున్నారు, దేశంలోనే అత్యధిక పెద్ద కుంభకోణం వీళ్ళు అంటున్నారు. పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కు డబ్బులు ఎట్టొచ్చినాయని వీళ్ళే చెప్తారు. పిఎల్ఆర్ అంటే ఏంటంటే ఆశామాషి అనుకున్నారు, 1000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు, 1000 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ పిఎల్ఆర్ ఇలాంటి చీప్ క్యారెక్టర్లు చీప్ పనులు చేసే ఆలోచన వాళ్ళకి లేదు. వీళ్ళు ఏదో అభియోగాలు మోపి వాళ్ళ మీద బట్ట కలిసి మకానెచ్చే వాళ్ళే దుడుచుకుంటూ కూర్చుంటారు లేని విధంగా వీళ్ళు చేస్తున్నారు తప్ప ఏ మాత్రం వీళ్ళు చెప్పినట్టు వాస్తవాలు కాదనడానికి ఒక నెల 2 నెలలు ఉంటే తెలిసిపోతుంది. వీళ్ళే మళ్ళీ చెప్తారు వాళ్ళు ఒప్పుకోలేదు, ఇలా వాస్తవం కాదు, ఇది తప్పు, అది ఒప్పు అని మళ్ళీ. అంటే ఒకటి సార్, మోహన్ రెడ్డి గారు ఓకే ఫైన్, మీరు చెప్పే వాదనలన్నింటి కూడా ఒకవేళ సమర్థించాల్సి వస్తే మరి మొన్న ప్రవీణ్ ప్రకాష్ ఏం చెప్పాడండి, ప్రణయ్ ప్రకాష్ యాక్చువల్గా 164 CR PSCకి ఇచ్చినటువంటి వాంగ్మూలం గురించి ఏమంటాడు, అతను చెప్పాడు కదా ఇలా ఇలా జరిగింది అని చెప్పి, ప్రణయ్ ప్రకాష్ చెప్పాడు కదా. అతను ఎప్పుడైతే వాళ్ళు ఏం చెప్తే ఏం చెప్పమంటే చెప్తారు. వీళ్ళు సిట్ వేసుకొని ముందే మాట్లాడుకొని చేసిన తర్వాతనే కదా ఇవన్నీ జరుగుతానేది. ముందు మాట్లాడుకున్న తర్వాతనే కదా ఎన్నికల కమిషన్ పనిచేసినటువంటి మన మీనగర ఆయన వీవీప్యాట్లు ఎన్ని రోజులకు తీసేయాలండి, అవి ఎక్కడ పోయినాయండి, దాంట్లో గురించి అడిగితే ఎందుకు చెప్పలేదండి, దాంట్లో గురించి అడిగితే అది మచ్చిపూసి మారేడుకాయ చేసి కోర్టుకు వేస్తే కోర్టులో కూడా ఇప్పుడు వాళ్ళకి చీవాట్లు పడే పరిస్థితి తీసుకొచ్చినారు కదా. వీళ్ళు కరెక్ట్ గా ఉండాలని ఎందుకు అనుకోవాలి మనం, వీళ్ళే చెప్పిందే వేదం అని మనం ఎందుకు అనుకోవాలా. హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు, హోమ్ మినిస్టర్ గారు కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్తానే అది నిజం అనుకోవాలా. హోమ్ మినిస్టర్ గారు చెప్పిన మాటలని ఇంత ముందు చెప్పినటువంటి మాటలు హోమ్ మినిస్టర్ గారు ఎంత మాత్రం కట్టుబడతారు, హోమ్ మినిస్టర్ గారితో పాటు డిప్యూటీ సీఎం గారు ఎంత మాత్రం ఈ రకమైన లావాదేవీలు ఎందుకు జరిగాయి అని మాత్రమే ప్రశ్న ఇక్కడ, అంతే. యాక్చువల్లీ ఓకే ఫైన్, వాళ్ళు అబద్ధం చెప్తుండొచ్చు, నిజం చెప్తుండొచ్చు, లేదు ఇటువైపు నుంచి వాస్తవాలు అయి ఉండొచ్చు, అబద్ధాలే చెప్తారు. వీళ్ళు నిజాలు చెప్పరు సార్. వీళ్ళు నిజాలు చెప్పేట్టుకుంటే ప్రజలు ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు చీకూడతారు. వీళ్ళు నిజాలు చెప్పరు కాబట్టి వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పరుడనే ప్రజలు భావిస్తారు. కాబట్టి వీళ్ళు ఎంత చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు పోతే జనాలు తండోపతండాలుగా వచ్చి లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పలుకుతున్నారు. వీళ్ళు వచ్చి సంవత్సరం కాలేదు అప్పుడే 90 సీట్లు ఓడిపోతామని చెప్పి వీళ్ళు 3 సర్వేలు చేయించుకుంటే 3 సర్వేలు ఫెయిల్ అయినారు. దీన్ని బట్టి అర్థం కాదు మనకు. ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చే 4 ఏళ్ళు మన జనంలో ఎట్లా తిరగాలి, జనంలో తిరగాలంటే మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేసి ఆయన డ్యామేజ్ చేసి ఆయన జనంలో చులకం చేయాలనే ఆలోచనలో భాగంగానే మీరు తిట్టకపోతే మిమ్మల్ని మారుస్తానని. ఓకే రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం. యాక్చువల్గా శ్రీధర్ గారు చెప్పండి సార్. సో యాక్చువల్గా ఇందాక నేను ఒక పేరు ప్రస్తావించాను, యాక్చువల్గా ప్రణయ్ ప్రకాష్ అని చెప్పి. రైట్, ప్రణయ్ ప్రకాష్ కూడా యాక్చువల్గా ఇదే మాట చెప్పాడు. యాక్చువల్గా ఈ రకమైనటువంటి లావాదేవీలు అయితే జరిగాయి. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే కూటమి గెలిచిందో అప్పుడు యాక్చువల్గా నన్ను దుబాయ్ కూడా పంపించేశారు అని చెప్పి కూడా అతనే చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరికీ కూడా కొంత ఆఫ్రికాలో ఈ ఏదైతే అమౌంట్ ముట్టిందో ఆ అమౌంట్ తో కొంత ఆఫ్రికాలో కూడా కొన్ని ఖనిజ సిద్ధమైనటువంటి కంపెనీలు పెడదామని చెప్పి ఈ రకమైనటువంటి కొన్ని టాక్స్ కూడా వినిపించాయి. యాక్చువల్గా అతను కూడా గమనించిన నేపథ్యం కూడా ఉంది. మరి ఇవన్నీ కూడా ప్రాపర్ ఎవిడెన్సెస్ కాదని చెప్పి ఆయన అంటున్నాడు. డెఫినెట్. ఇక్కడ విషయం ఏంటంటే 100కి 200% పాన్ షాప్ వాడు కూడా జీపే ఫోన్ పే యాక్సెప్ట్ చేసేటప్పుడు ప్రభుత్వ దుకాణాల్లో ఫోన్ పేలు జీపేలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? నంబర్ 1 స్ట్రైట్ క్వశ్చన్. ఏది పాన్ షాపు కొబ్బరి బొండం షాప్ వాడు కూడా ఫోన్ పే జీపే యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇక్కడ 8,000 రూపాయల బాటిల్ అయినా 3,000 రూపాయల బాటిల్ అయినా 15,000 రూపాయల బాటిల్ అయినా కూడా ఎలాంటి షాపుల్లో అయినా ఎలైట్ షాపుల్లో కూడా లిక్విడ్ క్యాష్ ఇస్తేనే బాటిల్ ఇచ్చేవాళ్ళు. ఒకటి ఆ విషయం పక్కన పెడితే ఎప్పుడూ చూడనటువంటి బ్రాండ్లు, ఆ ఊరు పేరు లేనటువంటి బ్రాండ్లు మాత్రమే అక్కడ అవైలబిలిటీలోకి ఎందుకు వచ్చినాయి? ఏదైతే ఫేమస్ బ్రాండ్లు అయితే ఉన్నాయో, ఒక కింగ్ ఫిషర్ కావచ్చు, ఒక మెక్డోనల్డ్స్ కావచ్చు, నాకు అన్ని బ్రాండ్ల గురించి నాకు అంత అవగాహన లేదు. కానీ నేను గమనించింది గతంలో పాపులర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో పాపులర్ బ్రాండ్స్ లేకుండా కొత్త బ్రాండ్లు, పేరు మార్చినటువంటి బ్రాండ్లు, ఏ రోజు ఎవరు తాగనటువంటి బ్రాండ్లు, కొత్త బ్రాండ్లు ప్రభుత్వ నడిపేటువంటి షాపుల్లో ఎందుకు ప్రవేశపెట్టడం జరిగింది? ఈ డౌట్లు ఉన్నటువంటి నేపథ్యంలో అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఏ డిస్టిలరీ నుంచి అయితే ఆ యొక్క ఆర్డర్స్ వచ్చినాయో ఆ డిస్టిలరీల వాళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి కంపెనీల్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది అయితే మాత్రం ఎవరు
సిట్ కాదు కదా, ఇంకొకళ్ళు కాదా, ఇంకోటి కాదు కదా, ఎవరు కోసంగా పనిచేస్తున్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే ఎవరు కప్పిపుచ్చలేరు. మనకు కనపడుతుండే విషయాలండి, మనకు కనపడని విషయాల గురించి మనం మాట్లాడట్లే. ఓకే సార్ రైట్. ఐ థింక్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఒకసారి లాస్ట్గా ఒకసారి రెడ్డి గారి వెర్షన్ కూడా వినేందుకు ప్రయత్నం చేద్దాము. సో రెడ్డి గారు బేసిక్గా చెప్పండి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే పదే చెప్పిందే చెప్తున్నారు, చెప్పిందే చెప్తున్నారు, వేరే చెప్పడం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కటైనా ఆయన పర్మిషన్ ఇచ్చినాడా అనేది నా క్వశ్చన్ ఒకటి. రెండోది, ఆన్లైన్ సిస్టమ్ ఎప్పుడు వచ్చిందండి? నరేంద్ర మోడీ గారు నోట్ల మార్పిడి జరిగిన అదే ఆన్లైన్ సిస్టమ్ వస్తానే సాయంత్రానికి మొత్తం దేశం అంతా పోలే, కొన్ని ప్రాంతాల్లో పోయింది, కొన్ని ప్రాంతాల్లో పోలే, గ్రామీణ ప్రాంతాల్లో అస్సలు పోలే. ఇప్పటికీ అప్పుడు కాదు, ఇప్పటికీ ఇంకా పోలేదు. అనేక ప్రాంతాల్లో ఇప్పుడు కూడా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ లో జరుగుతున్న సందర్భాలు అనేక బ్రాంచీ షాపుల్లో మేము చూస్తాం, అన్ని చోట్ల జరుగుతున్నాయి. కాకపోతే అదే నేను చెప్పేది, అక్కడ అక్కడ జరిగింది జరగలేదని ఎందుకు అనుకోవాలా? అన్ని చోట్ల మొత్తం మీద కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రం ఎందుకు జరిగాయి ప్రశ్న అండి రెడ్డి గారు. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రం ఎందుకు జరిగాయి అనేది ఇక్కడ ఆయన లేవనెత్తుతున్న ప్రశ్న. అది క్లారిఫై చేస్తే సరిపోతుంది. నాకు తెలుసు, నేను చూసినా, నాకు తెలుసు. ఎంతో మంది నా ముందర చెప్పిన వాళ్ళు ఉన్నారు, మేము మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కామెంట్ చేసేటప్పుడు పురంధేశ్వరి గారు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ బ్రాంచీ షాపులు తీసుకుపోయి బాటిల్ తీసుకుపోయి పగలబట్టినప్పుడు మేము కూడా ఎక్సైజ్ ఆఫీసులకు, ఎక్సైజ్ ఈ బ్రాంచీ షాపుల దగ్గరికి వెళ్ళి మేము కూడా గమనించడం జరిగింది. అక్కడ ఆన్లైన్ సిస్టమ్ ఉంది, ఎందుకు లేదు? వీళ్ళకి లేదని వీళ్ళు అనుకుంటున్నారు. ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, అప్పటికే ఉంది, ఇప్పటికీ ఉంది. వీళ్ళు అది పక్కన పెట్టేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేయాలనుకుంటే 42,000 బెల్ట్ షాపులు ఎందుకు రద్దు చేస్తారు? వీళ్ళు అదే బెల్ట్ షాపులు 50,000 బెల్ట్ షాపులు చేసి అయితే మీరు అనుకున్న దాని ప్రకారం అమ్ముకోవడానికి కారణం ఏంటి? వీళ్ళు జోబులు నింపుకోవాలనే ఉద్దేశం వీళ్ళకు లేకపోతే రద్దు చేసిన బెల్ట్ షాపులు మళ్ళీ ఎందుకు ఓపెన్ చేసినారు? దీన్ని ఎందుకు దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి పంపించాలనే ఆలోచన వీళ్ళకి తప్ప ఆ బెల్ట్ షాపులు ఎందుకు రద్దు చేయాలా? ఒక్కొక్క బెల్ట్ షాప్ లో ఒక్కొక్క బాటల మీద 50 రూపాయలు ఎక్సెస్ రేటు కన్నా ఎక్సెస్ తీసుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడమే కాకుండా ఆ నకిలీ మద్యం తెచ్చి వాటికి స్టిక్కర్లు వేసి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తామనే ఆలోచన పెట్టుకున్నారు తప్ప వీళ్ళు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అనేది తప్ప వీళ్ళకి కావాల్సినటువంటి ఛానళ్ళు కానీ, వీళ్ళకి కావాల్సినటువంటి పేపర్లు కానీ ఉదయం లేస్తానే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రంట్ పేజ్ లో పెద్ద ఫోటో వేసినాక ఏ రోజు ఇలా మనుగడ సాగించాల్సిన ఛానళ్ళు ఉంటే వీళ్ళ పార్టీలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 3-4 పార్టీలు, వీళ్ళ కలిసిన పార్టీలు, అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్మరణ లేని క్యాబినెట్ మీటింగ్ లో పెట్టుకోండి, పబ్లిక్ మీటింగ్ పెట్టుకోండి, జనం దగ్గరికి పోండి, పెన్షన్ ఇవ్వండి, ఏ ఒక్క కార్యక్రమం చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్మరించకపోతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు కదా. రైట్ సార్ థ్యాంక్ యూ. మొత్తం మీద చూస్తే ఈ 5 ఏళ్లలో 3,500 కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని లిక్కర్ స్కామ్ పై సిట్ అభియోగాలు నమోదు చేసినటువంటి సందర్భం ఉంది. మరొక వైపు ఈ రోజు జరిగినటువంటి ఈ డిబేట్ లో కూడా యాక్చువల్గా ఇదంతా కూడా ప్రెసెంట్ గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారంటీల స్కామ్ ఉందో, స్కీమ్ 6 గ్యారంటీల హామీ ఉందో, ఆ 6 గ్యారంటీల నుంచి డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ లిక్కర్ స్కామ్ డ్రామా అయితే కరెంట్ గవర్నమెంట్ ఆడుతోందని చెప్పి అటు వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే A1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేయడంతో కొన్ని కీలక విషయాలు అయితే బయట పడినట్లుగా కూడా సిట్ అధికారులు చెప్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. మరి మొత్తం మీద చూడాలి యాక్చువల్ గా ఈ కుంభకోణం యాక్చువల్ గా ఆధారపు ఖచ్చితమైనటువంటి ఆధారాలతో ముగియబోతోందా, మరి కోర్టులు ఏ విధంగా, ముఖ్యంగా సిట్ కోర్టు ఏ విధంగా స్పందించబోతోంది, ఇక రానున్న కాలంలో మరిన్ని అరెస్టులు కూడా సరైనటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ తో జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.